చేసామండి. రిలీజ్ అవును. అవును. అంటే అది చాలా బాగుంది. హ్మ్. అంటే అప్పటి వరకు 'కా' సినిమాతో కిరణ్ హ్మ్. గారిని ఒక రకంగా చూసాం. అవును. అంటే అలా అని ఆ హ్మ్. మూవీ ఇంపాక్ట్ క్యారీ అవును. ఫార్వర్డ్ అవుతుంది. అవును. సడెన్‌గా అవును. ఇది కంప్లీట్ హ్మ్. డ్రాస్టిక్ చేంజ్‌లో ఆయన్ని అవును. మనం చూసాం. అవును. ఆయన మేనరిజమ్స్ కానీ, ఆ అవును. మందు బాటిల్ పట్టుకొని అవును. చేసేది అవును. ఇలాంటివన్నీ చాలా హైలైట్‌గా ఉన్నాయి. అవును. ఆయన డైలాగ్ డెలివరీ హ్మ్. మొత్తం అంతా చేంజ్ చేసేసారు అవును. ఇందులో. అవును. అంటే బిఫోర్ వర్క్ ఏమైనా చేసారా అండి దానికి? బిఫోర్ వర్కింగ్ కాదండి. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనే దానిలోకి డైరెక్టర్ ఒక మీటర్ అనుకున్నాడు. ఆ ఓకే. మీటర్‌లోకి డైరెక్టర్ ఒక బాడీ లాంగ్వేజి అది ఆయన ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అందంగా ఉంటారు ఈ సినిమాలో. హ్మ్. దానికి అంటే ఆ కథ ఇచ్చే వైబ్‌లో ఏది కావాలో అలా చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఓకే. హ్మ్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఎమోషన్ అన్నీ కొత్తగుంటాయి. హ్మ్. పాత 10 సినిమాల్లో కిరణ్ అబ్బవరం గారు వేరు. ఈ ఒక్క సినిమాలో కిరణ్ అబ్బవరం రీడిఫైన్ కిరణ్ అబ్బవరం గారు కనపడతారు ఈ సినిమాలో. అంతేనా? మీరన్నట్టు 'కాకి' దీనికి క్వైట్ అపోజిట్. చాలా ఆ! క్వైట్ అపోజిట్. హ్మ్. అంటే ఆ హ్మ్. గ్లిమ్స్ కానీ అవి ఇవి అవును. చూసినప్పుడు అవును. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటి వరకు హ్మ్. మనం చూసిన కిరణ్ గారు ఇందులో లేరసలు. లేరు. సీరియస్‌గా అవును. చెప్పాలంటే. అవును. ఇది ఆయనకి ఎంత వరకు ఫెచింగ్ అయ్యే అవకాశం ఉంటది ఈ మూవీ డెఫినెట్‌గా అంటే? అండి. ఒక హీరో డిఫరెంట్ చేసుకుంటూ ఎళ్తేనే కొత్త ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకుంటా ఎళ్ళగలరండి. హ్మ్. రెగ్యులర్ సినిమాలు చేస్తే నాకు తెలిసి అది ఉండదని నా ఫీలింగు. హ్మ్. హ్మ్. ఆయనకు విపరీతంగా నచ్చడానికి కూడా కారణం ఏందంటే, ఈ స్క్రిప్ట్‌లో ఆయన క్యారెక్టరైజేషన్. హ్మ్. తర్వాత హీరోయిన్. చాలా హై ఎనర్జీ గూడా హ్మ్. ఉన్నది అందులో. హీరోయిన్ క్యారెక్టరైజేషన్. ఈ హ్మ్. 2 కొత్తగా ఉంటాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ యూత్‌కి వైబ్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఒక ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఇది ఎలిమెంట్స్. హ్మ్. సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి ఫుల్ ఫ్యామిలీతో ఉంటది. ఓహ్! ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటు, నరేష్ గారు రావటం, వెంకటేశ్వర్ గారు రావటం, హ్మ్. వీళ్ళకి మధ్య జరిగే పంచులు అవన్నీ కొత్తగా ఉంటాయి. హ్మ్. ఒక రియలిస్టిక్ కామెడీ చూసి ఫీలింగ్ సో వస్తది. కామెడీతో హ్మ్. కితకితలు పెట్టాలని అవును. డిసైడ్ అయిపోయారు మీరు. అవును. అవును. అండ్ మీ మూవీస్‌కి సంబంధించి హ్మ్. కూడా ట్రాక్ హ్మ్. అబ్జర్వ్ చేస్తే అంటే హ్మ్. ఫస్ట్ మూవీ నుంచి హ్మ్. ఎస్పెషల్లీ 'సామజవర్గంన' హ్మ్. హ్మ్. అంటే మీ టేస్ట్ ఏంటి అనేది హ్మ్. మాకు కూడా అర్థమవుతూ హ్మ్. ఉంది. హ్మ్. అంటే నిజంగా రైజింగ్ ప్రొడ్యూసర్ అనటంలో తప్పేం లేదని అనిపించింది. ఓయ్ బాబోయ్! అండ్ ప్రొడ్యూసర్ బిఫోర్ ఏంటి సార్ మీ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఏంటి అసలేంటి? నా బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి. నేను డిస్ట్రిబ్యూటర్‌గా చేశాను. ఓకే. దాదాపు ఒక 82 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్‌గా చేసి, సినిమా అంటే బాగా పిచ్చి. హ్మ్. చిన్నప్పటి నుంచే హ్మ్. మా ఇంట్లో 'బంగారు బుల్లోడు' సినిమా చూస్తున్నా. మా అమ్మొచ్చి టీవీ ఆపేసింది. ఎన్ని సార్లు చూస్తావు అని. అలా టీవీ తీసుకెళ్ళి కింద పగలేసి కొట్టా. ఇప్పుడు మా అమ్మ చూస్తే నవ్వుకునిద్ది. అంత పిచ్చి నాకు ఓకే. సినిమాలంటే. హ్మ్. 'ప్రేమదేశం' అనే సినిమా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 10థ్ క్లాస్. హ్మ్. వరుసగా ఒక 20 సార్లు చూసుంటాను. రామకృష్ణ ఓహ్! థియేటర్ అని మా ఊరు చిలకలూరిపేట. అంత ఇష్టం సినిమా అంటే. అలా తెలియకుండా ఎంసీఏ అయిపోయినాక జాబ్ ట్రయల్స్ అని హైదరాబాదొచ్చి, హ్మ్. ఒక సర్కిల్‌లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యి, ఒక ప్రొడ్యూసరు చక్రి గారని, అలా డిస్ట్రిబ్యూషన్‌లోకొచ్చి, ఆ తర్వాత అదే బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా చేస్తూ, తర్వాత అనిల్ శంకర్ గారితో పరిచయం అయ్యి, హ్మ్. అలా ఫైనల్‌గా నాకు తెలియకుండా నేనే ప్రొడ్యూసర్ అయిపోయాను. ఓహ్! సూపర్. అంటే మూవీస్‌ని ఇంత ఆరాధించడము హ్మ్. యాస్ ఎ చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో ఉన్నారండి ఎవరైనా? ఎవ్వరు మూవీ లేరండి. బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఎవ్వరు లేదు. లేరు. లేదు. లేదు. సో, ఏంట్రా బాబు వీడు ఇలా చూస్తున్నాడు అని చెప్పి ఇంట్లో అమ్మ వాళ్ళు ఆ! అనుకున్న ఆ! కంగారు సందర్భాలున్నాయా? పడతారుగా సినిమా డిస్ట్రిబ్యూషన్ అనగానే అదే. అదే. ఆ! అందరూ కంగారు పడ్డారు. బట్ ఇప్పుడు అందరూ మా ఫాదరు, మదరు, వైఫు అందరూ హ్యాపీ. నేను ఓహ్! అనుకున్న గోల్ అచీవ్ అయినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్‌కి హ్మ్. చేంజ్ అవ్వటం అనేది అది అవును. చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నటువంటి అవును. పరిస్థితి. అవును. ఇప్పుడున్నటువంటి అవును. టాలీవుడ్ ఇండస్ట్రీని బేస్ అవును. చేసుకొని. సో, అవును. అలాంటప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఎలాంటి హర్డిల్స్ హ్మ్. ఉండేవి మీకప్పుడు? స్ట్రగులు, హర్డిల్స్ అంటూ నాకు ఈజీ అయిపోయిందండి. హ్మ్. ఎందుకంటే నేను చేసిన హీరోలంతా నాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్. నాకు సందీప్ కిషన్ గారు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' రిలీజ్‌కి ముందు పరిచయం. ఓహ్! ఓకే. అప్పటి నుంచి. నరేష్ గారు 'ఏకేలో' ఒక సినిమా జరుగుతున్నప్పటి నుంచి హ్మ్. పరిచయం. హ్మ్. హ్మ్. నిఖిల్ గారు వాళ్ళందరితో నేను డిస్ట్రిబ్యూషన్ చేశా కాబట్టి, ఎనీ హీరోని అప్రోచ్ అవ్వాలంటే మీకు కొంచెం నాకు ఈజీ ఆ! అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఓహో! రాజేష్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఓకే. పలానా సినిమా చేస్తున్నాడు. ఎళ్ళాను కథ ఉందంటే వినటం. హ్మ్. అలా ఈజీ అయింది. హర్డిల్స్ అంటూ నేనేమి ఫేస్ చేయలేదండి. అంటే హ్మ్. ఇక్కడే ఉన్నా కాబట్టి నాకు అదే. ఇన్నే ఉంటది. ఇక్కడ ఏం టేక్ ఆఫ్ జరుగుతుంది? లాగా అయిపోయింది. ప్రాసెస్ ఏంటి? ప్రొడక్షన్ ఏంటి? అన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. నేను హ్మ్. కొత్తగా ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు నేనేం ఫీల్ అవ్వలా. హ్మ్. హ్యాపీగా చేసుకుంటూ